కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లైఫ్ లో ఇప్పుడే ఓ స్టెప్ ఎక్కాను, ఆఫర్స్ రావడం లేదేంటి అని కాస్త కంగారు పడ్డ ఓ స్టార్ హీరోయిన్ చెంతకి వరుస ప్రాజెక్టులు వచ్చాయి. కానీ అంతలోనే ఓ క్రేజీ వెంచర్ నుండి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఎదురైందట. వచ్చిన ఆఫర్సే 3-4 అనుకుంటే అందులో ఒకటి చేజారిందని బాధపడుతోందట ఆ భామ. మరి ఎందుకు మేడం క్విట్ కావాల్సి వచ్చింది? ఏం జరిగింది చూద్దామా? కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేష్ కెరియర్ కి కాస్త గ్యాప్ ఇచ్చింది. చేతిలో 2 ప్రాజెక్టులే ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో కాస్త డైలమాలో పడిపోతున్న టైంలో ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. హిందీలో బేబీ జాన్ తర్వాత రామ్ కామ్ సినిమాకు కమిట్ అయినట్లు టాక్. మలయాళంలో యాంటోనీ వర్గీస్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మిగిలింది తమిళం, తెలుగు ఇండస్ట్రీసే అనుకున్న టైంలో అవి కూడా మేడం తలుపు తట్టాయి. తెలుగులో ఎల్లమ్మకు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దనకు కమిట్ అయింది. ఇదే టైంలో వెంకీ అట్లూరి, సూర్య కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి కీర్తిని తీసుకోవాలనుకున్నారట. దీనికోసం ఆమె కాల్ షీట్స్ అడిగినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఓకే చెప్పినప్పటికీ ఇప్పుడు క్విట్ అయిందని తెలుస్తోంది. రౌడీ జనార్దనకు కేటాయించిన కాల్ షీట్సే ఇప్పుడు సూర్య మూవీకి అడిగారట వెంకీ. దీంతో అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నట్టు బజ్. వచ్చినవి 3-4 ఆఫర్స్ అనుకుంటే అందులో అప్పుడే ఓ క్రేజీ ప్రాజెక్ట్ పోయిందని లేటెస్ట్ టాక్. ప్రెజెంట్ కీర్తి నటిస్తున్న కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తున్నట్టు సమాచారం. తమిళంలో కన్నివీడి, రివాల్వర్ రీటాతో పాటు హిందీలో అక్క అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇన్నున్న సూర్య వెంకీ ప్రాజెక్ట్ కి క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటికీ మమతా బైజుని ఫిక్స్ చేసిన వెంకీ అట్లూరి మరో భామకు చోటిస్తాడా?